హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. సో ఈరోజు చూసుకుంటే అసలు బెలనైటిస్ అంటే ఏంటి, బెలనోపాస్టైటిస్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏందని వాళ్ళు తెలుసుకుందాం. సో బెలనైటిస్ అన్న బెలనోపాస్టైటిస్ అన్న ఇది డయాబెటీస్ పేషెంట్స్లో వస్తుంది అన్నట్టు. సో మగవారిలో ఎవరికైతే డయాబెటీస్ అటాక్ అవుతుందో అంగం ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో దాన్ని ఫోర్ స్కిన్ అంటాం కదా, ఆ ఫోర్ స్కిన్ అనేది ఇన్ఫ్లమేషన్కి లోన్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ చర్మము టైట్ అయిపోవడము, చిట్లిపోవడము, జిగురులాగా బయటికి రావడము, థిక్ అయిపోవడము, రెడ్నెస్ అయిపోవడము, కొంచెం వరకు చూసుకుంటే కలర్లెస్ అంటే వైటిష్ పింక్ కలర్లకు మారిపోవడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. దీన్నే మనము బెలనైటిస్ అంటాం. సో అంగం ముందున్న చర్మం చూసుకుంటే కనుక ముందున్న చర్మం స్ట్రైట్గా ఉంటుంది, వెనకాలన్న చర్మం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. సో యూరిన్ పోసినప్పుడల్లా యూరిన్లో ఉన్న షుగర్స్ అంతా ఇక్కడ అటాచ్ కావడం వల్ల ఈ చర్మం అనేది క్వాలిటీ ఎలాస్టిసిటీ కోల్పోతుంది. ముందు మనకి ఎలాస్టిక్గా ఉంటుంది, ఎలాస్టిక్గా ఉండడం వల్ల మనం లాగంగానే వెనక్కి వచ్చేసేస్తుంది ఫ్రీగా. బట్ డయాబెటీస్ అటాక్ అయిన తర్వాత ఈ షుగర్స్ వల్ల ఇక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి ఈ చర్మం ఎలాస్టిసిటీ పోతుంది కాబట్టి మనం కొంచెం బలవంతంగా వెనక్కి లాగితే రాకపోతే మనం ఎక్కువ గట్టిగా లాగితే అక్కడక్కడ క్రాక్స్ వస్తూ ఉంటాయి. ఈ క్రాక్స్ రావడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన పెయిన్, మంట, బర్నింగ్ సెన్సేషన్ ఉంటాయి అన్నట్టు. అంతేకాకుండా ఈ క్రాక్స్ హీల్ అయినప్పుడల్లా దగ్గరికి హీల్ అవుతూ ఉంటాయి అన్నట్టు. మామూలుగా చర్మం ఎక్కడైనా కట్ అయితే అది కాంట్రాక్ట్ అవుతుంది, మనకు దగ్గరికి అయిపోయి హీల్ అయిపోతుంది. అట్లనే అక్కడ క్రాక్స్ కూడా హీల్ అయ్యేటప్పుడు ఇంత వెడల్పున్న చర్మము స్లోగా దగ్గరికి వచ్చి దగ్గరికి అయిపోతుంది. దగ్గర అయిపోవడం వల్ల అసలుకే వెనక్కి రాకపోవడం వల్ల ఇక్కడ క్లీనింగ్ చేసుకోకపోవడం వల్ల ఇక్కడ తయారైన స్మెగ్మా ఏదైతే ఉందో ఇదంతా బయటికి ఒక తెల్ల జిగురులాగా అట్టలాగా వస్తూ ఉంటుంది, పొడిలాగా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఫౌల్ స్మెల్లింగ్ ఉంటుంది, కొంచెం దురదలు కూడా పెడుతుంటాయి, నలుపుతూ ఉంటారు పేషెంట్స్ ఫ్రీక్వెంట్గా. ఇట్లాంటివన్నీ మనం చూస్తే ఏంటంటే బెలనైటిస్ అంటాం అన్నట్టు. సో ఇది బెలనైటిస్ అనేది 90% చూసుకుంటే కనుక డయాబెటీస్లోనే వస్తుంది. సో ఈ బెలనైటిస్ని మనం ఇట్లే నెగ్లెక్ట్ చేసేసి మందులు వాడేసి ఏదో తగ్గుతుందని చెప్పేసి ఆశతో ఉండి అటు ఇటు టైంపాస్ చేసినామంటే ఏమవుతుందంటే ఈ చర్మం ఏదైతే ఉందో స్లోగా దీన్ని అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది. చాలామంది గమనించుకుంటే కనుక వాళ్ళ పెనిస్ని అక్కడ అతుక్కులు ఉంటాయి. ఈ అతుకులు ఉండి స్టార్ట్ అయిందంటే అంటే బెలనైటిస్ అనేది ఓన్లీ స్కిన్కే ఉంటుంది. ఎప్పుడైతే గ్లాండ్స్కి కూడా అటాక్ అయ్యింది అంటే దీన్ని బెలనోపాస్టైటిస్ అంటాం అన్నట్టు. సో వన్స్ బెలనోపాస్టైటిస్ అంటే సర్జరీ కూడా టఫ్ అవుతుంది అండ్ మొత్తం అతుక్కోవడం వల్ల ఈ బెలనైటిస్ కానీ బెలనోపాస్టైటిస్ కానీ క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే కనుక ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పెనిస్లో చెక్ చేసుకొని ఒకవేళ నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక దాన్ని బెలనైటిస్గా కన్ఫర్మ్ చేసుకోండి. దీనికి ఒకటే మార్గం, ఓన్లీ సర్జరీ. ఈ సర్జరీ కూడా ఇంతకుముందు ఉన్న కన్వెన్షనల్ మెథడ్ చూసుకుంటే కనుక ఓపెన్ సర్జరీస్ ఉండేవి. బట్ ఇప్పుడు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్గా ఉండే స్టేప్లర్ ఏదైతే ఉందో అది కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఈ సర్జరీ ఎంత ఈజీగా ఉంటుందంటే జస్ట్ 5 మినిట్స్లో సర్జరీ అయిపోతుంది, వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు యథావిధిగా వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ, ఎటువంటి పథ్యం కానీ, ఎటువంటి డ్రెస్సింగ్స్ కానీ ఇట్లాంటివి ఏవి అవసరం పడవన్నట్టు. ఈ చికిత్స ఎలా చేస్తామంటే మన దగ్గర స్టేప్లర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అవి డిస్పోజబుల్ స్టేప్లర్స్, అందులో కూడా రకరకాల సైజెస్ ఉంటాయి. అడల్ట్ చూసుకుంటే కనుక 26, 30, 32, 34 అని 4 సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా కొందరికి 36 కూడా అవసరం పడుతుంది. సో ఈ సైజెస్ని బట్టి అంటే పెనిస్ యొక్క గర్త్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. అది డిస్పోజబుల్ స్టేప్లర్. ఒక పేషెంట్కి వాడాక మనం డిస్కార్డ్ చేసేస్తాం, ఇంకొకరికి వాడడానికి రాదు. సో దీనివల్ల క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఉండవు, రీయూజబుల్ కాదు కాబట్టి క్రాస్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉండవు. అంతేకాకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న చర్మం ఏదైతే ఉందో ఇంతవరకు ఈ చర్మాన్ని తీసేసేస్తాం అన్నట్టు. ఈ ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఈ చర్మాన్ని తీసేస్తాం. ఇది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. సో ఈ పిన్స్ అనేవి ఒక 18 to 24 దాకా పిన్స్ అవైలబుల్ ఉంటాయి. ఆ పిన్స్ అనేవి కూడా డైరెక్ట్ స్కిన్కి కాకుండా మధ్యలో ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. ఆ సిలికాన్ రింగ్ మీద పిన్స్ పడతాయి. దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు. ఆ సిలికాన్ రింగ్ కూడా మన కేఎస్ఆర్ స్టేప్లర్లో ఉండే సిలికాన్ రింగ్ సేమ్ స్కిన్లానే ఉంటుంది, చాలా పతలా ఉంటుంది. దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి మంట ఉండదు, తొందరగా ఫాస్ట్గా హీల్ అవుతుంది అండ్ కాస్మెటిక్గా చూసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి అన్నట్టు. సో మనం ఈ సర్జరీ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మనం సర్జరీ చేసిన తర్వాత ఒక పట్టీ కడతాం. ఆ పట్టీ ఏదైతే ఉందో 12 అవర్స్ తర్వాత తీసేయమని చెప్తూ ఉంటాం. 12 అవర్స్ తర్వాత తీసేసిన తర్వాత వాష్రూమ్లో మంచిగా శుభ్రంగా చేసి కడుక్కోవచ్చు. సోప్స్ ఉంటాయి కొన్ని, ఆ సోప్స్ ద్వారా రుద్ది కడగవచ్చు. ఎటువంటి పిన్స్ ఏమి ఊడిపోవు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎరెక్షన్ కాకుండా చూసుకోవాలి. ఒక 2 వీక్స్ వరకు, ఒక 1 మంత్ వరకు ఇంటర్కోర్స్ చేయకుండా చూసుకోవాలి, శుభ్రంగా కడుక్కోవాలి. ఈ 3 జాగ్రత్తలు కనుక తీసుకుంటే కనుక అసలు సర్జరీ చేసిన ఫీలింగ్ కూడా ఉండదు, సర్జరీ చేసినట్టు కూడా తెలియదు. సో ఆ పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పడిపోవడానికి ఆటోమేటిక్గా అవే హీల్ అయిపోయి పడిపోతూ ఉంటాయి. అట్లా పడిపోవడానికి మనకు 10 to 12 days టైం పడుతుంది. డయాబెటీస్లో ఇంకొక 1 or 2 days అటు ఇటు కావచ్చు. కొందరికి 6 to 8 daysలో కూడా పడిపోతూ ఉంటాయి. సో పిన్స్ పడేంత వరకు మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వన్స్ పిన్స్ పడిపోయిన తర్వాత ఎటువంటి
జాగ్రత్తలు అవసరం లేదు. ఒక గట్టిపడ్డ ఇబ్బంది ఏం అనిపించదు. సో ఎవరికైనా నేను చెప్పిన ఈ బెలనైటిస్ బెలినోపాస్టైటిస్ లక్షణాలు ఉంటే కనుక, నా వీడియో కనుక చూస్తుంటే కనుక, మీ పీనస్ని కనుక మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటే కనుక దాన్ని బెలనైటిస్గా కన్సిడర్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా దీనికి సర్జరీ ఒకటే అవకాశం ఉంటుంది. సో మీకు ఎవరికైనా స్టేబులర్ సర్కంసిషన్ సర్జరీ కావాలంటే నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. సో మన దగ్గరికి వస్తే కనుక దీన్ని శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.